బిల్డింగ్ మెటీరియల్ రేట్లు పెరిగాయి అంటున్నారు. ఎంత పెరిగాయో తెలుసా? ఐరన్ స్టీల్ కి వచ్చేసరికి 2 to 4% పెరుగుతుంది అంటున్నారు. సిమెంట్ బ్యాగ్ పై ఒక సిమెంట్ బ్యాగ్ పైనే 10 నుండి 20 రూపాయల వరకు కూడా పెరుగుతుంది అంటున్నారు. అలాగే కాపర్ అండ్ అల్యూమినియం పైన 8 to 10% పెరగచ్చు అని చెప్తున్నారు. అలాగే రెడ్ బ్రిక్స్ కి ఇప్పుడు 10 రూపాయలు ఉంది కదా, అది 12 రూపాయల వరకు కూడా అవ్వచ్చు అంటున్నారు. శాండ్ ఒక యూనిట్ కి 500 రూపాయల వరకు కూడా పెరుగుతుంది అంటున్నారు. అగ్రిగేట్స్ కాంక్రీట్ కి వచ్చేసరికి యూనిట్ కి 200 రూపాయల వరకు కూడా పెరుగుతుంది అంటున్నారు. ఇవి పెరిగాయి అంటే వీటి ప్రభావం అన్ని మెటీరియల్స్ పైన ప్లస్ లేబర్ పైన కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ పెరిగిన రేట్లను దృష్టిలో ఉంచుకొని ఒక 2 సెంట్లలో మీరు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందామండి. ఒక సెంట్ అన్నట్లయితే మీకు 435.6 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. 2 సెంట్లు అన్నట్లయితే మీకు 871.2 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఇందులో మీరు ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా హౌస్ ప్లానింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ హౌస్ ప్లానింగ్ అనేది సింపుల్ గా మన ఏరియాలో సిద్ధాంత్ గారు దొరుకుతారు. వారి చేత ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్ గా గీయించుకున్నట్లయితే ఆ ప్లాన్ కి సంబంధించి ఈజీగా ఒక 5,000 రూపీస్ వరకు, ఒక 5,000 రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది ప్లాన్ కి సంబంధించి. నెక్స్ట్ పిల్లర్ గుంట్లు అనేవి తీయించుకుంటామండి. ఈజీగా మనం సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వేసుకోగలం అనమాట. డబుల్ బెడ్రూమ్ వేసుకుంటే రూమ్లు అనేవి చిన్నవి అయిపోతాయి కాబట్టి సింపుల్ గా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్, అలాగే కిచెన్, చిన్న డైనింగ్ ఏరియా, అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్, అలాగే బయట వైపు వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 9 లేకపోతే 10 పిల్లర్స్ అనేవి వేసుకుంటాం. ఈ 9 లేక 10 పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం. ఒక పిల్లర్ గుంట తీసినందుకు ప్రజెంట్ 700 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. 10 పిల్లర్ గుంటలు అనేవి తీయించినట్లయితే 10 ఏళ్ళు మనకి 7,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ బోర్ అనేది వేయించుకుంటామండి. ఈ బోర్ వచ్చేసరికి కోస్తా ఆంధ్ర కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ మన లోతు తీస్తేనే వాటర్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటి చోట్ల మీరు ఇక్కడ చూస్తున్న కొట్టుడు పంప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి బోర్ అనేది పెట్టుకొని ఒక మంచి మోటార్ అనేది ఫిక్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేసుకుంటే మీకు ఒక 30,000 రూపాయల బడ్జెట్ లోనే పూర్తి అయిపోతుంది అనమాట. లేదు అన్నట్లయితే మనకి తెలంగాణ కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు ఒక 500 అడుగులు 600 అడుగుల వరకుగా బోర్లు అనేవి తీయించి వాటికి మోటార్లు అనేవి ప్రాపర్ గా ఫిట్టింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకునే పని అయితే 1,20,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఇది ఏరియాని బట్టి మీరు ఈ అమౌంట్ అనేది ఇక్కడ కేటాయించుకోండి. ఇవన్నీ కామన్ ఎక్స్పెన్సెస్. వీటి తర్వాత నుంచి మనకి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి స్టీల్ ఇలాంటివన్నీ కూడా మనం పర్చేస్ చేయడం జరుగుతుంది. స్టీల్ వచ్చేసరికి మొత్తం మీద మీకు 2.5 టన్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందండి. ప్రెజెంట్ రేట్లు అనేవి పెరిగినాయి కాబట్టి మనం ఒక టన్ను ధర 75,000 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే మొత్తం 2.5 టన్నుకు వచ్చేసరికి 1,87,500 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మొత్తం బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి 400 బ్యాగ్స్ వరకు పడతాయి. ప్రెజెంట్ ఒక బ్యాగ్ ధర 320 రూపాయల వరకు కూడా మొన్న తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఒక 10 to 20 రూపీస్ అనేది పెరుగుతుంది అంటున్నారు కాబట్టి మనం ఇక్కడ 10 రూపీస్ అనేది పెంచుకుందాం. 330 రూపాయలు అనమాట. టోటల్ గా 400 బ్యాగులకి 330 రూపాయల చొప్పున 1,32,000 రూపాయల వరకు కూడా సిమెంట్ బ్యాగ్స్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే శాండ్ అండి, ఇసుక వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు ఒక యూనిట్ ధర 5,000 రూపాయల చొప్పున ఉంది. మనకి ముందు ఒక 500 రూపాయలు అనేది పెరుగుతుంది అంటున్నారు కాబట్టి 5,500 అనేది యూనిట్ కి తీసుకుంటారనమాట. మొత్తం మనకి 18 యూనిట్లు అనేది పడుతుంది కాబట్టి 18 into 5,500 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 99,000 రూపాయల వరకు కూడా శాండ్ కి, ఇసుకకి సంబంధించి మీకు బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకోవాలి కాబట్టి బేస్మెంట్ లో కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ ని యూజ్ చేస్తాం. సో ఆ శాండ్ కి అలాగే నింపినందుకు మొత్తంగా కలుపుకొని ఒక 80,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అలాగే దీనిలోకి ఇటుకలు అండి, ఇటుకలు వచ్చేసరికి మొత్తం మీద ఒక 14,000 ఇటుకల వరకు కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, రెడ్ బ్రిక్స్ అనేవి. సో ఈ రెడ్ బ్రిక్స్ కూడా మనకి ఒక రూపాయి కానీ 2 రూపాయలు కానీ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ 10 రూపాయలు చొప్పున తీసుకున్నారు క్వాలిటీ బ్రిక్ అన్నట్లయితే మనం ఇంకో రూపాయి అనేది అదనంగా తీసుకొని 11 రూపాయలు అనేది కేటాయించుకుందాం. 14,000 బ్రిక్స్ కి 11 రూపాయల చొప్పున 1,54,000 రూపాయల వరకు కూడా రెడ్ బ్రిక్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే అగ్రిగేట్స్ అండి, మనకి పొడి కంకర ఉంటుంది కదా, ఇది మనం 40 mm అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే 20 mm అనేది యూజ్ చేసుకుంటాం. వీటికి సంబంధించి 200 రూపాయలు యూనిట్ కి పెరుగుతుంది అంటున్నారు కాబట్టి మొత్తం మనకి 12 యూనిట్ల దాకా పట్టడం జరుగుతుంది అనమాట. సో మనకి 12 యూనిట్లు అన్నట్లయితే ఒక యూనిట్ ధర మొన్నటిదాకా 4,000 తీసుకున్నారు. ఇప్పుడు 200 అనేది పెంచుకొని 4,200 రూపాయల చొప్పున 12 యూనిట్లకి చూసుకున్నట్లయితే 50,400 రూపాయల వరకు కూడా మనకి ఖర్చు అనేది అవుతుంది జరుగుతుంది అగ్రిగేట్స్ కి సంబంధించి. అలాగే ఇక అన్నిటికీ రేట్లు అనేవి పెరుగుతాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి దర్వాజాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా తీసుకుంటాం. వీటికి రేట్లు అనేవి కొంచెం పెరగడం జరుగుతుంది కాబట్టి మొన్నటిదాకా ఒక 2 లక్షల రూపాయల బడ్జెట్ లో మనకి మెయిన్ డోర్ అనేది టేక్ లో తీసుకొని మిగతావన్నీ కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్స్ కానీ లేకపోతే వేప డోర్స్ కానీ డోర్ ఫ్రేమ్స్ అలాంటివి తీసుకొని, అలాగే కిటికీలు యూపీవీసీ కిటికీలు అలాంటివి యూజ్ చేసుకొని, తలుపులు లోపల పక్క ఫ్లష్ డోర్స్ అలాంటివి యూజ్ చేసుకుంటేనే 2 లక్షల రూపాయల దాకా అవుతుంది. ఇప్పుడు ఒక 50,000 రూపాయలు అనేది అదనమే అవుతుంది అనుకుందాం. ఒక 50,000 రూపాయలు వీటన్నిటికీ సంబంధించి
మనకి 2,50,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ టైల్స్ వర్క్, గ్రానైట్ వర్క్, మార్బుల్ వర్క్ ఇలాంటిది ఏమైనా చేయించుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ గ్యాస్ రేట్లు కూడా పెరిగి ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో సో ఈ టైల్స్ చేసే దగ్గర కూడా గ్యాస్ కొరత అనేది ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా రేట్లు అనేవి వాళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. సో ఈ టైల్స్, ఈ వర్క్లు ఇవన్నీ చేయించుకున్నట్లయితే ఇంతకు ముందు మనకు 1,80,000 రూపాయల బడ్జెట్లో పూర్తి చేసుకోగలం. ఇప్పుడు వచ్చేసరికి మీకు 2,00,000 రూపాయల వరకు కూడా ఈ టైల్స్ వర్క్ ఏదైతే మనం ఫ్లోరింగ్ లో వేయించుకుంటాం, బాత్రూమ్ లో వేయించుకుంటాం, కిచెన్ లో వేయించుకుంటాం, వీటిలన్నిటికీ కలుపుకొని మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది 2,00,000 రూపాయలు. అలాగే పిఓపి సీలింగ్స్ కి సంబంధించి 60,000 రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఇక అలాగే ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ వీటిలో కూడా మెటీరియల్ కాస్ట్ అనేది కొంతవరకు పెరుగుతుంది అంటున్నారు కాబట్టి ఇంతకు ముందు 2,00,000 రూపాయల బడ్జెట్ లో మనం పూర్తి చేసుకోగలం ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ అనేది. ఇప్పుడు 2,20,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే వాల్ పుట్టీస్, పెయింట్స్ ఇంతకు ముందు మనం 1,20,000 రూపాయల బడ్జెట్ లో పూర్తి చేసుకోగలం. వీటికి కూడా ఒక 20,000 రూపాయలు అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. అప్పుడు 1,40,000 రూపాయల వరకు కూడా వాల్ పుట్టీస్, పెయింట్స్ వేసుకుంటానికి మనకి హౌస్ మొత్తానికి కలుపుకొని బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే కాంపౌండ్ వాల్ లో గేట్ అనేది పెట్టుకుంటామండి. ఆ గేట్ కి సంబంధించి కానీ మెటల్ దగ్గర రైలింగ్ అనేది చేయించుకుంటాం, వాటికి సంబంధించి కానీ మెట్లకు గ్రానైట్ అనేది వేసుకుంటాం, వాటికి సంబంధించి కానీ ఇలా ఎక్స్ట్రా వర్క్లు అన్నిటికీ కలుపుకొని మరొక 1,00,000 రూపాయలు అనేది మనం అదనం అనేది కేటాయించుకుందాం. ఇక ఫైనల్ గా మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అనమాట. మనకి మొత్తం ఇక్కడ 2 సెంట్లో ఇల్లు అనేది కడుతున్నారు కాబట్టి మొత్తం 871.2 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది. మనకి 871 ఇంటూ వీళ్ళు 350 రూపాయల చొప్పునే మేస్త్రి గారు తీసుకునే పని అయితే 3,04,850 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 20,19,750 రూపాయల వరకు కూడా టోటల్ ఫైనల్ బడ్జెట్ అనేది మనకి అవటం జరుగుతుంది. పెరిగిన రేట్లు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇందులో ఇంకొన్ని వర్క్స్ అని మనం ఇంక్లూడ్ చేసుకోలేదండి. వాటిలో మనకి కబోర్డ్ వర్క్స్ కూడా ఇందులో మీరు ఇంక్లూడ్ చేసుకునే పని అయితే మరొక 3,00,000 రూపాయల వరకు కూడా మీకు అదనం అనేది అవటం జరుగుతుంది. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఫైనల్ బడ్జెట్ అనేది 23,19,750 రూపాయల వరకు కూడా ఫైనల్ బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. ప్రెజెంట్ పెరిగిన రేట్లను మనం దృష్టిలో పెట్టుకొని ఇంటి నిర్మాణం అనేది ప్రెజెంట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. ఫ్రెండ్స్ ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకలాగా ఉండవండి. ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది కూడా గుర్తు పెట్టుకోండి. అన్ని ఏరియాలో ఒకే రేట్లు ఉండవు కాబట్టి ఏరియాని బట్టి రేట్లు అనేవి కూడా ఒక్కొక్క మెటీరియల్ కి మారుతూ ఉంటుంది అనమాట. అలాగే మీ ఏరియాలో ఏ రేట్లు తీసుకుంటున్నారు, ఎంత రేట్లు తీసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. మీరు అలా కామెంట్ అనేది చేసినట్లయితే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఊరికి సంబంధించిన వారు ఉన్నా సరే లేదా ఆ దగ్గరలో ఉన్నవారైనా సరే మా ఊర్లో ఇంత రేట్లు తీసుకుంటున్నారా, ఇలా తీసుకుంటున్నారా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. దయచేసి కామెంట్ అనేది తప్పకుండా చేయండి, అందరికీ యూజ్ అవుతుంది అనమాట. ఇక ఫైనల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఈ వీడియోస్ అనేవి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయి. దయచేసి షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.